మోటో H50 ఫ్యూజన్ ఆల్మోస్ట్ ఒక 5 డేస్ నుంచి ఫోన్ యూస్ చేస్తున్నా. దీని ఒక ఫుల్ రివ్యూ చూద్దాం ఈరోజు మనము. అండ్ దీంతో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎక్కడ లో ఉంది, ఎక్కడ హై ఉంది, అసలు 20,000 ప్రైస్ బ్యాకెట్లో ఈ ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా ఏంటి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు వీడియోలో మనం. సో వీడియోకి వెళ్ళింది ఒక పాయింట్. సో అందరిలాగా నాకు రివ్యూస్ అనిపించిన అనమాట. ప్రతి ఒక్క ఫోన్ నా సొంత డబ్బులతో నేను కొని రివ్యూ చేస్తున్నా. అండ్ ఈ ఫోన్ అమ్మేటప్పుడు నాకు క్లాస్ ఉంటుంది. సో ప్లీజ్ మీ దగ్గర ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఒక లైక్ మాత్రమే. ఆ లైక్ మీరు వేసారంటే మిగతా వాళ్ళకంతా అది వీడియో సజెస్ట్ చేస్తుంది అనమాట. అందుకని అడుగుతున్నా. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఫోన్ ఒక అన్బాక్సింగ్ నేను చేయలేదు అనమాట. బాక్స్లో వచ్చే కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్తో పాటు మనకి బ్యాక్ కవర్ ఇస్తున్నారు. ప్లాస్టిక్ అది తన పక్క పడేసి కొత్తది తీసుకోవడం బాగుండేది. అండ్ మోర్ ఓవర్ 68 వాట్ ఛార్జర్ మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. టైప్ సి కేబుల్ మన బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. పీడిఎఫ్ సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్లో ఫోన్ కాదు యాక్చువల్గా అన్బాక్సింగ్లో కాను ఏంటంటే మనకి ఎటువంటి ప్రొటెక్టివ్ కవర్ కానీ ఎటువంటి స్క్రీన్ గార్డ్ కానీ ప్రీ అప్లైడ్గా రాదనమాట. అది కొంచెం ఇంక్లూడ్ చేస్తుంటే బాగుంది అనేది నా ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ ఫోన్లో ఉన్న డిస్ప్లే చూసుకుంటే మనకి 6.67 ఇంచెస్తో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యూర్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. 144 సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకటి ఏంటంటే ఈ 144 అనేది ఏ అయితే గేమ్ సపోర్ట్ చేస్తుందో అప్పుడు మాత్రం వస్తుందన్నమాట. అంటిల్ అన్లెస్ ఇది 120 రన్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి కొంచెం 144 యూఐ కూడా వచ్చింటే బాగుండు. బట్ ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే HDR10+ సపోర్ట్ అనమాట. ఇదేంటంటే చెప్పారు కానీ నాకు ఎక్కడ విజిబుల్ అవ్వలేదు. యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ నేను చూస్తే నాకు ఎక్కడ HDR10+ అయితే నాకు చూపించలేదు అనమాట. అండ్ మోర్ ఓవర్ డిస్ప్లే కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ 1600 ఇచ్చారనమాట బ్రైట్నెస్ చూసుకుంటే దీంతో. బట్ ఏంటంటే ఇక్కడ నేను డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎక్కడ యూస్ చేసినప్పుడు కానీ బాగుంది. నాకు ఎక్కడ అవుట్డోర్లో కానీ ముఖ్యంగా అవుట్డోర్లో కూడా సరే నాకు ఎక్కడ నాకు తక్కువగా ఉంది అనిపించలేదు. అండ్ పిక్చర్ క్వాలిటీ కానీ షార్ప్నెస్ కానీ కలర్స్ అన్నీ బాగుంది. వన్ థింగ్ ఏంటంటే ఇది నేను కెమెరా విషయంలో వస్తాను కదా అక్కడే మాట్లాడతా. డిస్ప్లే ఇది కానే కాదు, ఒక విషయం చెప్పాలి దాన్ని మాట్లాడతా అక్కడ నేను మీతో. అండ్ ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం అంత ఫాస్ట్గా లేదు. బట్ ఓకే బాగుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. ఎక్కడ నాకు ఫెయిల్ అవ్వడం అదే నేను నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ దీంతో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు 5,50,000 దాకా వచ్చింది. 5.5 లాక్ వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ CPU టెస్ట్ రన్ చేశాను. అరౌండ్ ఒక 92% వచ్చింది అనమాట. ఓకే, కమ్యూనిటీ రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నేను BGMI ఆడినప్పుడు BGM వచ్చేసి స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ HDR ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది నేను టెస్ట్ చేసినప్పుడు ఇది నా ఫోన్లోనే ఉందా లేదా ఇంకెవరిదో నాకు తెలియదు కానీ బట్ నేను అఖిల్కి కూడా కాల్స్ అడిగాను అనమాట. అఖిల్ అలాంటి ప్రాబ్లం నేను నోటీస్ చేయలేదు బ్రో అని చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే గేమ్ స్టార్ట్ చేసిన ఒక 5 minutes దాకా బాగానే ఉంటుంది. 57, 60 అలా వస్తూ ఉంటుంది ఫ్రేమ్ రేట్ అయితే. బట్ ఎప్పుడైతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుందో సడన్గా మనకి 44 పడిపోతుంది అనమాట. ఆ 44 అనేది మళ్ళీ లాస్ట్ గేమ్ క్లోజ్ చేసేంత వరకు కూడా మనకు అట్లే ఉంటుంది. అండ్ మళ్ళీ నేను గేమ్ రీస్టార్ట్ చేసినానంటే మళ్ళీ 60 FPS వస్తుంది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ 44 పడిపోతుంది అనమాట. సో ఇది నాకు మాత్రమేనా అందరికీ ఉందా అనేది ఎవరైనా కొనింటే కింద కమెంట్స్ మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను, మన వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను టెస్ట్ చేసినప్పుడు ఎక్కడ నాకు 40 degrees మ్యాక్స్ రిజిస్టర్ అయింది 1 hour గేమ్ ఆడుతూ కూడా. బట్ ఎక్కడ నాకైతే ఓవర్ టెంపరేచర్స్ కానీ మనకి H40 నియోలో హీటింగ్ ఇష్యూస్ అన్నారు. బట్ ఎక్కడ దీంతో అయితే నాకు ఎక్కడ నేను టెంపరేచర్ రైజ్ అవ్వడం కానీ ఎక్కడైతే నోటీస్ చేయలేదన్నమాట. అండ్ ఈ ఫోన్లో వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఫస్ట్ 2.2 స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ఒక పర్ఫార్మెన్స్ గురించి చెప్పమంటే ఈ ఫోన్లో మాత్రం బట్ ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. 7 Gen 3 అనేది H50 Proలో ఉంది. బట్ 7S Gen 2 కొంచెం ఏంటంటే నాకు అనిపించింది ఆ గేమ్లో ల్యాగ్ అనేది తగ్గిస్తే బాగుంటుంది, అదే అప్డేట్ ఇచ్చి పుష్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. ఎందుకంటే 44 FPSలో చాలా వరస్ట్గా ఉంది గేమ్ ప్లే మాత్రం. అంటిల్ అన్లెస్ మన డే టు లైఫ్ టాస్క్లు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే యాప్ స్విచ్ అవుతా ఉంటే కూడా సరే చాలా బాగుంది. యాప్ మెమరీ కూడా చాలా బాగా ఉంచుకుంటుంది అనమాట. సో ప్రాసెసర్ మాత్రం డీసెంట్ ప్రాసెసర్. ఆ ప్రైస్ బ్యాక్కి ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. 21 విత్ కార్డ్ ఆఫర్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను మనం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. దాన్ని ఛార్జ్ చేయడానికి 68 Wh మన బస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది పీడిఎఫ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ టైప్ సి కేబుల్ ఇస్తుంది అనమాట. దీని నుంచి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 40 minutes నుంచి 40 minutes మనం ఫుల్ ఛార్జ్ టైం తీసుకుంటాం అనమాట. అండ్ నాకు ఛార్జింగ్ రావడం చూసుకుంటే మాత్రం అబో 6 కొన్నిసార్లు అబో 7 hours వస్తుంది. కొన్నిసార్లు మాత్రం 6 hours నుంచి 7 hours వస్తుంది అనమాట. ఓకే, ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. బట్ 5000 mAh బ్యాటరీ కొంచెం 7 hours పైన ఉంటే బాగుండని నా ఒపీనియన్. బట్ ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంది బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా. ఎక్కడైతే నేను నోటీస్ చేయలేదు ప్రాబ్లం. నెక్స్ట్ కమ్యూనిటీ కెమెరా డిపార్ట్మెంట్. దీంతో మన కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది అనమాట. సోనీ LVD సెన్సార్తో వస్తుంది. 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 MP కెమెరా ఇస్తాను అనమాట. సో నేను టెస్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో నేను టెస్ట్ చేసినప్పుడు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఫోటోస్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే HDRలో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. కానీ కంపేర్ టు నార్డ్ C4 దాన్ని టెస్ట్ చేస్తున్నా. సో దాన్ని కంపేర్ చేసినప్పుడు ఈ షాడోస్ ఉంది కదా,
ఈ షాడోస్ని ఎలివేట్ చేయడంలో నార్డ్ C4 కొంచెం బెటర్ పర్ఫామ్ చేస్తుంది, ఇది కొంచెం తగ్గుతుంది అక్కడ మాత్రం. అంటే మీరు చెప్తా అనుకున్నా కదా కాను, దీంతోనే కాను ఏంటంటే ఈ డిస్ప్లే మనకి బై డిఫాల్ట్ వివిడ్ కలర్స్ వస్తుంది అనమాట. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి, అది వివిడ్ కలర్స్ వస్తుంది అనమాట. సో మీరు ఫొటోస్ తీసినప్పుడు మాత్రం మనకి చాలా బాగా కనబడిస్తుంది మనకి కళ్ళకి. సో చూడడానికి మాత్రం సూపర్ ఉంది కలర్స్ కానీ. అంటే కొన్నిసార్లు ఏమంటే పువ్వుల్ని ఫోటోలు తీసినప్పుడు మీరు టెక్స్చర్ అవన్నీ కొంచెం మెర్జ్ అయిపోయి కలర్స్ ఓవర్ సాచురేషన్ చూపించింది. అయితే ఓవర్ సాచురేషన్ వస్తుంది చూస్తే నేను సిస్టమ్ కాపీ చేసి చూస్తే అక్కడ బాగానే ఉంది. మళ్ళీ ఓకే ఇది డిస్ప్లే ప్రాబ్లం ఏమో అని చెప్పేసి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి నేచురల్ సెట్ చేస్తే అప్పుడు బాగా కనబడిస్తుంది. సో ఓవరాల్గా కలర్స్ కానీ మనకి బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరాలో HDR పర్ఫార్మెన్స్ కానీ నైట్ టైంలో కానీ ముఖ్యంగా అండ్ కమింగ్ టు పోర్ట్రైట్ ముఖ్యంగా మనకి ఇంత 50mm మనకి ఆల్మోస్ట్ 2x పోర్ట్రేట్స్ అనుకోవచ్చు అది. సో దాని చేసి మనం ఫోటోలు తీసినప్పుడు ఎడ్జ్ డిటెక్షన్లో ఎక్సలెంట్గా ఉంది ఫొటోస్ మాత్రం. కంపేర్ టు నార్డ్ C4 కన్నా దీంతో పోర్ట్రైట్ షాట్స్ మాత్రం చాలా బాగుంది, చాలా మంచిగా వస్తుంది పోర్ట్రైట్స్ మాత్రం. కాకపోతే ఏమంటే కొన్నిసార్లు నేను పోర్ట్రైట్స్ తీసినప్పుడు మాత్రం HDR పోర్ట్రైట్స్లో సరిగ్గా వర్క్ అవ్వడం లేదనమాట, అదొక్కటి నేను నోటీస్ చేశాను. అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఈ 13 MP ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఓకే డే టైంలో బాగానే క్యాప్చర్ చేస్తాను ఫొటోస్ అయితే, మంచిగా కలర్స్ కానీ అన్నీ కూడా బాగానే ఉంది. బట్ నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు నాయిస్ గమనిస్తారు. కంపేర్ టు మెయిన్ సెన్సార్ కానీ కంపేర్ చేసుకుంటే ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రం ఖచ్చితంగా నాయిస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, దీని మన ఫోటోలు తీసినప్పుడు మాత్రం ఎక్సలెంట్ ఫొటోస్ 32 MP ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. చాలా వైడ్గా వస్తుంది సెన్సార్ కూడా, చాలా బాగుంది ఫొటోస్ క్వాలిటీ కానీ. అండ్ ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ సమ్ టైమ్స్ మిస్ అవుతాను పోర్ట్రేట్ షాట్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి పోర్ట్రేట్స్ కూడా బాగా వస్తుంది, ఎడ్జ్ డిటెక్షన్లో బాగుంది. కొంచెం అన్యాచురల్గా ఉంది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ మాత్రం, దాని కొంచెం ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అంటిల్ అన్లెస్ HDR పర్ఫార్మెన్స్ కానీ కలర్స్ కానీ అన్నీ నాకు ఫ్రంట్ కెమెరాలో చాలా సాటిస్ఫై చేసింది అనమాట. ఓకే నెక్స్ట్ కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్. సో దీన్ని యూస్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ ఉన్న 2 కెమెరాలు, ఈ ఫోన్లో ఉన్న 3 కెమెరాల్లో మనము 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. 3 కెమెరాలు, ఈ ఫోన్లో ఎన్ని కెమెరాలు అయితే ఇచ్చారో అన్నీ కూడా 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో నేను టెస్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసుకొని చాలా బాగుంది, స్టెబిలైజేషన్ కానీ అండ్ నైట్ టైం వీడియో క్వాలిటీ కానీ అన్నీ బాగుంది. బట్ కంపేర్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి మనకు నైట్ టైంలో చాలా నైస్ ఉంది వీడియో క్వాలిటీలో మాత్రం 4K 30 FPS అయినా కూడా. బట్ డే టైంలో అయితే యూజబుల్గానే ఉంది. అంటిల్ అన్లెస్ దాన్ని ఎక్కువ అల్ట్రా వైడ్ యాంగిల్ ఎక్కువ యూస్ చేయకండి ఈ ఫోన్లో, అంత పెద్ద క్వాలిటీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంత క్వాలిటీ అయితే అనిపించలేదు. బట్ ఓకే ఆ 4K 30 FPS అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఇంప్లిమెంట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ కెమెరాలో మనం 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది వీడియో క్వాలిటీ మాత్రం. అసలు 20,000 ప్రైస్ బ్యాకెట్లో 23 అనుకోండి. సో ఈ ప్రైస్ బ్యాకెట్లో మనకి 4K 30 FPSలో ఫ్రంట్ కెమెరాలో మాత్రం ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ. నేను చెప్పా కదా స్నాప్డ్రాగన్ 7S Gen 2 అనే ప్రాసెసర్కి క్యాపబుల్ ఉంది. బట్ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు హైయర్ వేరియంట్స్ సేల్ చేయాలి కదా, మామూలుగా రెడ్మీ కానీ రియల్మీ కానీ వీళ్ళంతా కూడా సరే హయ్యర్ వేరియంట్స్ సేల్ చేయాలి కాబట్టి మనకి లోయర్ వేరియంట్స్లో రెస్ట్రిక్ట్ చేస్తారు 1080pకి. అండ్ మోర్ ఓవర్ ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ 8 MP మనకి ఆల్మోస్ట్ 4K సపోర్ట్ చేయదు. సో ఇవన్నీ నిజంగా చెప్తున్నా, మోటో ఇచ్చిన 3 సెన్సార్లు న్యాయం చేస్తుంది. చాలా మంచి సెన్సార్లు ఇచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కొంచెం యావరేజ్గా ఉంది, అంటిల్ అన్లెస్ అది కూడా బాగుంది, డే టైంలో కానీ బాగానే క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో కెమెరా వచ్చి ఒక్క మాట చెప్పమంటే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్స్ కావచ్చు, ముఖ్యంగా HDR పర్ఫార్మెన్సు, కలర్స్, బొకే ఎఫెక్ట్ కానీ అండ్ వీడియో క్వాలిటీ కానీ నైట్ టైంలో డే టైంలో ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. కెమెరా కోసం 21,000లో 22-25,000 లోపల ఒక మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కమింగ్ టు OS డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి Android 14తో వస్తుంది, Hello UI వస్తుంది అనమాట. సో చాలా బాగా ఇంప్రూవ్ చేశారు Hello UI వచ్చేసి. కొన్ని నోటిఫికేషన్ చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ నోటిఫికేషన్ సెంటర్ కానీ మోడర్న్ స్టైల్లో మనకి ఐఫోన్లో ఉంటుంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మనకి OnePlus ఫోన్లో స్లైడ్ బార్ ఉంటుంది కదా, దీంతో ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఫింగర్ ప్రింట్ యానిమేషన్ చేంజ్ చేసుకోవడం కానీ, లాక్ స్క్రీన్లో క్లాక్ స్టైల్ చేంజ్ చేసుకోవడము, ఫాంట్ చేంజ్ చేసుకోవడము, మన యాప్స్ యొక్క ఐకాన్ సైజ్ చేంజ్ చేసుకోవడం కానీ, ఐకాన్ షేప్ చేంజ్ చేసుకోవడం కానీ, సో అన్నీ కూడా చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు అనమాట దీంతో. నాకైతే మాత్రం నిజంగా చాలా మంచిగా అనిపించింది UI కానీ. స్మూత్నెస్ అయితే నిజంగా UI ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. బట్ ఏంటంటే నాకు అంటిల్ అన్లెస్ ఈ కెమెరా నేను చెప్పేది మర్చిపోయినాం, కెమెరాలో మీరు అవుట్డోర్లో యూస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా విపరీతమైన ల్యాగ్స్ ఉంది. కెమెరా UIలో మాత్రం, కెమెరా యాప్ ఉంది కదా, ఆ యాప్లో మాత్రం నేను ఇంతవరకు ఏ ఫోన్లో చూడలేదు, అన్ని ల్యాగ్స్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా మోటో సార్ట్అవుట్ చేయాలి. అండ్ షటర్ కూడా చాలా ల్యాగ్ ఉంది దీంతో. ఒక ఫోటో దిగిన తర్వాత ఇంకో ఫోటో కోసం మనం వెయిట్ చేయాలి, అది లోడ్ అయ్యేంత వరకు. అంటిల్ అన్లెస్ ఇంకో ఫోటో కూడా క్యాప్చర్ చేయను కదనమాట. అదొక్కటి కొంచెం ఇంప్లిమెంట్ చేసింటే UIలో బాగుంటుంది. UIలో అయితే ఖచ్చితంగా ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ రేట్స్ కానీ ఎక్కడ మీరు నోటీస్ చేయరు, చాలా స్మూత్ అండ్ ఫ్లూయిడ్గా ఉంది.
కెమెరాలో మాత్రం దాన్ని బాగా అది A50 ప్రోలో కూడా అదే ఇష్యూ ఉంది, A50 ఫ్యూజన్లో కూడా అదే ఇష్యూ ఉందన్నమాట. దాని కొంచెం మోటో చూసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. మన చుట్టూ పాలికార్బన్ ఫ్రేమ్ ఇస్తున్నారు. బ్యాక్స్ వచ్చేసి ఇది వేగన్ లెదర్తో వస్తుంది, ఇంకోటి ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది, ఇంకోటి స్వీట్ లెదర్ ఏమో అని చెప్పారనమాట. సో నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ లెదర్ ఫినిష్కి వెళ్ళకండి. ఇది వచ్చిన వెంటనే కొంచెం డార్క్ సర్కిల్స్ పడుతుంది అనమాట. సో నాకైతే అర్థం కాలేదు, వెళ్ళకండి. చాలా భద్రంగా చూసుకోవాలి, పువ్వుల్లో పెట్టి చూసుకోవాలన్నమాట ఫోన్ని, అంత భద్రంగా చూసుకోవాలి. లెదర్ ఫినిష్ మాత్రం దట్టు ఇది వైట్ కలర్తో వస్తుంది కదా, బ్లూ కలర్తో వస్తుంది కదా, చాలా లైట్ కలర్తో. సో నేనైతే ఖచ్చితంగా చెప్తాను, బ్లాక్ కలర్కో ప్లాస్టిక్ బ్యాగ్ వెళ్ళిపోండి, బెటర్, సేఫ్గా ఉంటుంది ఫోన్ అయితే. మళ్ళీ అగ్లీగా మీరు ఏ లుక్ అయితే చూసి తీసుకుంటున్నారో మళ్ళీ ఆ లుక్కే పాడైపోతుంది అనమాట. ఖచ్చితంగా నేను చెప్తాను, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఫ్రెండ్స్ మన కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. సో ఓవరాల్ ఒక మంచి బిల్డే. అల్యూమినియం ఫ్రేమ్ అని మన ప్రజలకు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓవరాల్గా ఇది ఒక మంచి బిల్డ్ క్వాలిటీనే. ఓకే, సో కంప్లీట్ నా ఒక ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ పైన ఏం చెప్తానంటే, అవుట్ ఆఫ్ 5 ఎన్ని టొమాటోస్ ఇస్తానంటే మన పూల చెక్కలాగా. సో ఖచ్చితంగా ఈ ఫోన్కి మనం అవుట్ ఆఫ్ 5 ఒక 4 టొమాటోస్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంది ఫోన్ అయితే మాత్రం. దీంతో ఏదైనా కాన్ ఉంది అంటే ఆ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మనం ఎప్పుడైతే మనం 5 minutes గేమ్ ఆడిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఫ్రేమ్ 44 FPS పడిపోతాం కదా, సో అక్కడ మాత్రం మనకి కొంచెం కాన్ అయితే అనిపించింది. అంటిల్ అన్లెస్ ఖచ్చితంగా దీంతో ఉన్న బ్యాటరీ కానీ, దీంతో ఉన్న ప్రాసెసర్ కానీ, డిస్ప్లే, కెమెరాస్, ఎవ్రీథింగ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడం కానీ ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతుంది మనకి. సో ఎవ్రీథింగ్ ఒక పవర్ ప్యాక్డ్ ఆ ప్రైస్ బ్యాకెట్కి ఖచ్చితంగా ఒక ఫుల్లీ సాటిస్ఫాక్టరీ ఫోను. సో ఈ ప్రైస్ బ్యాకెట్లో ఒక మంచి ప్రాసెసర్తో, ఒక మంచి డిస్ప్లే, ఒక మంచి కెమెరాస్తో చాలా మంచి ఫోన్ అనమాట ఇది. 21,000లో మాత్రం ఎవరన్నా ఫోన్ తీసుకోవాలి, 20 నుంచి 23,000 లోపల ఫోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఫోన్ నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో దీన్ని కంపేర్ చేస్తూ నాట్ C4తో కంపేర్ చేస్తూ కూడా ఒకటి తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఆన్గోయింగ్లో ఉంది అది కూడా. సో ఖచ్చితంగా అది రేపు ఎల్లుండో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. కానీ ఏంటంటే ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఈ ఫోన్ మాత్రం గేమర్స్కి సజెస్ట్ చేయను అంటిల్ అన్లెస్ ఇది చాలా మంచి ఫోను. సో ఇది కాస్త ఇవాళ రివ్యూ అయితే. ఇంకేం డౌట్స్ ఉంది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ రికమెండ్ ట్రై చేస్తాను. దివ్ సెరవన్ సార్, ఇంకా అంతా వచ్చింది. బాయ్ నౌ. ఒక పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ నేను సేల్ చేస్తానన్నమాట. ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మనం ప్రైస్ మాడుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం.